ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ ఓడిఐ మ్యాచ్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటిలాగానే మన శుభ్మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్ గా దిగిన ట్రావెస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ ఎప్పటిలాగానే సూపర్గా స్టార్ట్ చేశారు. 61 రన్స్ పార్ట్నర్షిప్కి ట్రావెస్ హెడ్ 25 బాల్స్లో 6 4తో 29 రన్స్ చేసి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ మరియు మాథ్యూ షాట్ సెకండ్ వికెట్ 27 రన్స్ పార్ట్నర్షిప్ కి మిచెల్ మార్ష్ 50 బాల్స్లో 5 ఫోర్స్ 1 6తో 41 రన్స్ చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ మాథ్యూ షాట్ మరియు మ్యాట్ రెన్షా మధ్య 36 రన్స్ కి మాథ్యూ షాట్ 30 రన్స్ చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఫోర్త్ వికెట్ పార్ట్నర్షిప్ రెన్షా మరియు అలెక్స్ క్యారీ మధ్య 59 రన్స్ భాగస్వామ్యానికి అలెక్స్ క్యారీ 24 రన్స్ చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మ్యాట్ రెన్షా 56 రన్స్ చేసి సుందర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా 46.4 ఓవర్స్లోనే 236 రన్స్ చేసి ఆల్ అయ్యారు. టీమ్ ఇండియా బౌలర్స్ చూస్తే హర్షిత్ రాణా 4 వికెట్స్, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్స్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. చెసింగ్లోకి దిగిన టీం ఇండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా సూపర్గా స్టార్ట్ చేశారు. 69 పార్ట్నర్షిప్కి శుభ్మన్ గిల్ హెజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ చేశారు. రోహిత్ శర్మ 125 బాల్స్లో 3 సిక్సెస్ 13 ఫాస్తో 121 రన్స్ చేసి సూపర్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ 81 బాల్స్లో 74 రన్స్తో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. వీళ్ళ ఇద్దరి మధ్య 170 బాల్స్లో 168 రన్స్ పార్ట్నర్షిప్తో నాట్గా ఉన్నారు. స్టేడియంలో రోకో పేరుతో నమస్ప్రాణంతో హోరెత్తిపోయింది. ఇండియా 11.3 ఓవర్స్ 9 వికెట్స్ తేడాతో గెలిచింది. వీడియో కొంచెం అయినా నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.